మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారు. అయితే మహిళలు చేసే కుట్లు, అల్లికల విషయంలో చాలామంది చిన్న చూపు చూపిస్తూ ఉంటారు. కానీ ఎన్నో రకాల అరుదైన కళాకృతులు, కుట్లు, అల్లికలలో కూడా ఉన్నాయి. నగరంలోని శిల్పారామంలో ఏర్పాటు చేసిన థీమాటిక్ ఎగ్జిబిషన్లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి అనేక మంది మహిళలు వచ్చి తమ అరుదైన హస్త కళాకృతులను ప్రదర్శిస్తున్నారు. ఎన్నో రకాల విభిన్న కళాకృతులతో కట్టిపడేస్తున్నారు. అవేంటో నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇక్కడ మనం చూస్తున్న ఈ మహిళలందరూ హస్తకళాకారులే. పైగా వీరందరూ చేస్తున్న కళాకృతులు చాలా అరుదు కూడా. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన ఈ మహిళా కళాకారులను ఒక గూటికి చేరుస్తూ వారి కళను సమాజానికి పరిచయం చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది శిల్పారామం. మారుమూల గ్రామాల్లో ఉండే మహిళలు తయారు చేసే ఉత్పత్తులను నగరవాసులకు తెలియజేసేందుకు విభిన్న రకాల ప్రదర్శనలను ఏర్పాటు చేస్తుంది. దీని ద్వారా మహిళలు, ముఖ్యంగా గృహిణులు ఎవరి మీద ఆధారపడకుండా ఉపాధి పొందుతున్నారు. ఇక్కడ మనం చూస్తున్న ఈ కళ పేరు క్రోచెట్ లేస్ వర్క్. రంగురంగుల దారాలను కలుపుతూ ఒక క్రమ పద్ధతిలో అల్లడమే ఈ కళ ప్రత్యేకత. ఈ దారాలను డిజైన్గా మలిచేందుకు సూదిలాంటి ఒక పరికరం ఉంటుంది. ఆ పరికరం సాయంతో దారాలను వేళ్లతో తిప్పుతూ విభిన్న డిజైన్లలో ఆకృతులను తయారు చేస్తుంటారు. ఈ దారాలతోనే చిన్న చిన్న పూల నుంచి బెడ్షీట్ల వరకు అన్ని రకాల ప్రాడక్ట్స్ని తయారు చేస్తున్నారీమే. చిన్నపిల్లల ఫ్రాక్ల నుంచి లేడీస్ టాప్స్, ఫ్రాక్స్, స్కర్ట్స్, పౌచ్లు, కీచైన్లు, స్లింగ్ బ్యాగ్లు, హ్యాండ్ బ్యాగ్లు, డోర్ మ్యాట్లు, పూజగదిలో ఉపయోగించే మ్యాట్లు, ఫ్రిడ్జ్, ల్యాప్టాప్ కవర్లు వంటివి తయారు చేస్తున్నారు. ఈ కళలో ఒక్కచోట కూడా మిషన్లను ఉపయోగించరు. పూర్తిగా చేతివేళ్లతోనే వీటన్నింటినీ తయారు చేస్తున్నారు నాగమణి. పేరు నాగమణి అండి. మాది వీరవాసర మండలం, మాది వెంకటాపురం అండి, భీమవరం దగ్గర నర్సాపూర్ లేస్ అండి. ఇది లేస్లో అయితే ఒక 200-300 కలర్స్ ఉంటాయి. మోడల్స్ కూడా చాలా మంచి మంచి మోడల్స్ ఉంటాయి. ఇదిగో ఇది దారం థ్రెడ్, ఇది ఒక కలర్స్, ఇది ఒక కలర్స్, ఇది ఒక కలర్స్. దీన్ని తయారు చేసేందుకు ఈ నిడిల్ వాడతారు. దీనిలో సన్న నిడిల్ ఉంటుంది, ఇంకా లావు నిడిల్ ఉంటుంది. ఏ ఏ థ్రెడ్కి ఆ నిడిల్ వాడతామండి మేము. ఈ చిన్న ఫ్లవర్ చేయాలంటే ఒక పూట పడుతుంది. ఈ ఫ్లవర్స్ ఒకటి ఇది రోజుకి 3 చేయగలుగుతాము. దీనిలో ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి. వేసుకుంటారు. ఇవి చల్లగా ఉంటుంది. ఇది ఉలెన్ అది కాదు, వేడి రాదు, ఫుల్ కాటన్. ఇది ఆ కాటన్ వల్ల చల్లగా ఉంటుంది. సమ్మర్లో కూడా అందరూ ఎక్కువ వాడతారు. క్రోచెట్ లేస్తో చేసిన హ్యాండీక్రాఫ్ట్స్ చూసాం కదా. ఇదిగో ఇక్కడ చూడండి. ఈ క్లాత్ మీద డిజైన్ ఎంత బాగుందో కదా. దీన్ని క్రాస్ స్టిచ్చింగ్ వర్క్ అంటారు. ఈ డిజైన్ చాలా వెరైటీగా ఉంటుంది. ఇంత చిన్న డిజైన్ వేయడానికి 2 రోజుల సమయం పడుతుందట. యాబిట్స్ కోటీలో క్లాత్ తీసుకొని చార్మినార్ నుంచి దారాలను తెప్పించి వాటితో అందమైన అల్లికలు చేస్తుంది హస్తకళాకారిణి నీరెటి శోభ. వివిధ రకాల రంగుల దారాలతో వైట్ క్లాత్ మీద విభిన్న డిజైన్లను సూది సాయంతో వేస్తుంది. ఎంతో అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ డిజైన్లను వేయడం వెనుక ఎంతో శ్రమ ఉంటుందని చెప్తున్నారు శోభ. మొత్తంగా చేతులతోనే ఈ ప్రాడక్ట్స్ని తయారు చేయడం వల్ల వీటి ధరలు కొంచెం ఎక్కువగా ఉంటాయని చెప్తున్నారు. ప్రస్తుతం ఎక్కడ ఎగ్జిబిషన్లు జరిగితే అక్కడికెళ్లి స్టాల్ ఏర్పాటు చేసుకొని తమ ఉత్పత్తులను అమ్ముకుంటున్నామని చెప్తున్నారు. భవిష్యత్తులో ఆన్లైన్ ద్వారా కూడా తమ ప్రాడక్ట్స్ని సేల్ చేయాలని భావిస్తున్నట్లు తెలుపుతున్నారు. నమస్తే అండి, నా పేరు నీరెటి శోభ అండి. మేము వచ్చేసి స్టేషన్ కాన్పూర్ అండి. నేను 2017లో అవార్డు తీసుకున్నా అండి. ఇది చేయబట్టి 20 సంవత్సరాలు అయిపోయింది మేడం. అయితే ఇది ఏమంటారంటే క్రాస్ స్టిచ్చింగ్ అంటారండి. ఇది క్రాస్ స్టిచ్చింగ్ మ్యాట్నీ క్లాత్ మీద వర్క్ చేస్తామండి. ఈ వర్క్ వచ్చేసి మాకు కొలంబో స్వామి నేర్పించిండ్రండి. మాకు 2020 సంవత్సరాల కింద మాకు కొలంబో స్వామి అక్కడ నేర్చుకొని వచ్చి మాకు నేర్పించిండండి. ఇది నేర్చుకొని మేము మస్తు ఉపాధి హామీ పొందినామండి. ఇప్పుడు 24 సంవత్సరాల నుంచి బయటకు వచ్చి స్టేట్ అవార్డు తీసుకున్న కానీ బయటకు వచ్చేసి ఈ కళను మేము చేసుకుంటూ మా సెల్ నంబర్లు ఇచ్చి ఆర్డర్ తీసుకొని ఆర్డర్ పైన మేము కొరియర్ చేయగలుగుతున్నామండి. మా దగ్గర వచ్చేసి మేడం బార్డర్ అని బార్డర్లు ఇట్లా బార్డర్ చేస్తామండి. ఈ బార్డర్ వచ్చేసి మీటర్కి వచ్చేసి 2500 ఉంటుందండి. ఈ 2500తో వాళ్ళు ఎన్ని మీటర్లు చేయించుకుంటే అన్ని మీటర్లు చేసిస్తామండి. తర్వాత ఇట్లా దేవుని పటాలు మేము కట్టిస్తామండి. ప్రేమలు కట్టి ఇవ్వమంటే ఇస్తాం చేసి. ఏ రకమైన దేవుని, కృష్ణుని, రాధా అన్నీ చేస్తానండి. తర్వాత వచ్చేసి ఇట్లా బుకేలు,
ఇవి కూడా చేస్తామండి. మేము ఇప్పుడు ఒక 10 మందిని నేర్చుకున్నాం అక్కడ సామి దగ్గర అండి. ఆ 10 మందిని చేస్తున్నాం. ట్రైనింగ్ పెడతా అన్నారు సెంటర్కు. మాకు ఇప్పుడు డిసిహెచ్ ఆఫీస్ నుండి ట్రైనింగ్ పొందితే ఇంకొక 20-30 మందికి 40 మందికి ఉపాధి చేసుకుంటాం అనుకుంటున్నామండి. ఓకే. ఇప్పుడు ఏం ఆర్డర్లు ఉన్నాయి మీ చేతిలో మరి? మా చేతిలో వచ్చేసి ఇప్పుడు 3 చీరల ఆర్డర్ ఉన్నాయండి, 4 బెడ్షీట్లు ఆర్డర్ చేస్తున్నామండి. పెద్ద బెడ్షీట్లు. ఒక్క బెడ్షీట్ వచ్చేసి ఒక బంతి వచ్చేసి పెద్ద ఫ్లవర్ ఉంటుందండి. దానికి వచ్చేసి 15 కూళ్ళు పడతాయండి. 15 రోజులు పడుతుంది. 15 రోజులకు ఒక ఫ్లవర్ అవుతుంది. అట్లా మాకు ఒక 10 ఫ్లవర్స్ ఇచ్చిండ్రండి. ఆ చీర మీద 10 ఫ్లవర్లు వేసేదానికి మాకు కనీసం 1 నెల పడుతుంది, 2 నెలలు పడుతుందండి. అట్లా 2 నెలల చీర తయారు చేస్తాం. కుట్లు అల్లికలే అని తేలిగ్గా మాట్లాడుతుంటారు, కానీ చూసారా ఎంత కష్టమో? ఈ అల్లికలు వేయాలంటే ఎంతో ఓర్పు, సహనం కావాలి. ఇప్పటి వరకు మనం చూసిన అల్లికల కంటే ఇంకాస్త క్లిష్టతరమైన అరుదైన ఆర్ట్ బాబిన్ లేస్ వర్క్. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ గుండ్రటి దిండుకి డిజైన్ ఉన్న పేపర్ని అతికించి గుండు పిన్నుల సాయంతో 4-5 బాబిన్లకు దారాలను పెట్టి వాటిని కలుపుతూ చేతివేళ్లను చకచకా కదిలిస్తూ లేస్లను తయారు చేయాల్సి ఉంటుంది. ఈ కళ మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కనిపించదు. స్టేషన్ గన్పూర్లోని కొంతమంది మహిళలు ఈ కళను కొన్నేళ్ల క్రితం ఇటలీ నుంచి వచ్చిన కొలంబస్ అనే చర్చ్ ఫాదర్ ద్వారా తెలుసుకొని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అలాగే ఎడ్ల సులోచన కూడా తన కళను నలుగురికి పరిచయం చేస్తున్నారు. మాది స్టేషన్ గన్పూర్ అండి. నా పేరు ఎడ్ల సులోచన. ఈ వర్క్ ఇటలీ నుంచి వచ్చిందండి. కొలంబో ఫాదర్ తీసుకొచ్చిండు. వర్క్ తీసుకొచ్చి ఆఫీస్ అన్నది మేము ఒక 1500 మందిమి 2 ఆఫీసులు ఉండేదండి. ఫాతిమలో ఒక ఆఫీసు, గన్పూర్లో ఒక ఆఫీసు. ఫాదర్ అనుకోకుండా కేరళకి వెళ్ళి అటాక్ వచ్చి చనిపోయిండండి. ఆయన తెల్లైన కాబట్టి ఇక్కడ మన ఇండియా వాళ్ళకు ఎవరికి అక్కడ ఇటలీ దేశంలో మార్కెటింగ్ చూపించలేదండి. అసలు ఆయన ఏం చెప్పలేదు. ఇక ఎట్లా పోతుంది మార్కెటింగ్, అక్కడ ఎవరు ఉంటారని ఏం మన ఇక్కడ ఫాదర్స్కు, మన ఇండియన్ ఫాదర్స్కు ఏం చెప్పలేదు. చెప్పకుంటుంటే ఇండియన్ ఫాదర్లు ఇంట్రెస్ట్ తీసుకోకుండా మాకు ఈ కళ అన్నది నశించిపోయిందండి. అప్పుడు శైలజ రామయ్య మేడానికి ఎట్లా తెలిసిందోనండి, వచ్చి ఇల్లు తిరిగిందండి. మన శైలజ రామయ్య మేడం ఇల్లు తిరిగి అందరినీ కూడగొట్టి అదే ఆఫీస్లో ఫాదరు వర్క్ జరిగే ఆఫీసులో మేమందరం కూర్చొని మేడం మాట్లాడింది, ఈ వర్క్ చూసింది. ఒక కనీసం 300 మహిళలు వర్క్ ఏ పని లేకుండా ఉన్నారని మేడం కొంచెం వర్కులు ఇచ్చి ఓ డిజైన్ ఇచ్చి మీరు ముందు స్టేట్ అవార్డుకు ప్రిపేర్ కావాలని మేడము ఒక చార్మినార్ డిజైన్ ఇచ్చిందండి. ముందు ఇచ్చినాక తర్వాత అది చేసిన తర్వాత ఇంకొక పీస్లో చేయమన్నారండి. మళ్ళీ పీకాక్ చేసిందండి. అవి 2 పెడితే 2017లోనే నాకు స్టేట్ అవార్డు వచ్చిందండి. 2017 స్టేట్ అవార్డు వచ్చినాక అప్పటి నుంచి వెళ్ళి స్టాల్ ఎక్కడికైనా కానీ కొంచెం మనం ఉట్టిగా పోతే బాగుండదు కదండి. వాళ్ళు ఇచ్చే టీఏడిఏలకు పోవాలంటే నాకు ఇష్టం అనిపించలేదండి. అప్పుడు నేను కొంచెం వర్క్ తయారు చేసుకొని అంటే వాళ్ళ మాటలను బట్టే నేను వర్క్ రెడీ అయినాను. ఈ హస్తకళలతో పాటు హ్యాండ్ ఎంబ్రాయిడరీ, జూట్ ప్రోడక్ట్స్, ఇమిటేషన్ జ్యువెలరీ, టెరాకోటా, కలంకారీ, బ్లాక్ ప్రింటింగ్, తాటి ఆకులతో విభిన్న రకాల ప్రొడక్ట్స్, ఇన్సెన్స్ స్టిక్స్ తయారు చేసే మహిళలను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఒకరి మీద ఆధారపడకుండా విభిన్న రకాల హస్తకళలను నేర్చుకొని ఇంటి వద్దే ఉండి తయారు చేస్తూ ఇలా ఎగ్జిబిషన్లలో ప్రదర్శిస్తూ ఉపాధి పొందుతున్నారు ఈ మహిళలు. నా పేరు రత్నకుమారి అండి. నేను హైదరాబాద్లోనే ఉంటాను. నేను ఇది ఎంఎస్ఎంఈ బాలనగర్లో ట్రైనింగ్ తీసుకున్నాను 2014లో. అప్పటి నుంచి చేస్తున్నాను. ఇది ఏమంటే మాకు నేషనల్ జూట్ బోర్డ్ నుంచి మాకు స్టాల్స్ ఇస్తారు శిల్పారామంలో. ఎవ్రీ ఇయర్ 15 days ఉంటుంది. మేము ఇది ఏలూరు నుంచి తెప్పిస్తాం మెటీరియల్. మాకు ఇక్కడ రీటైలర్స్ ఉన్నారు. అది మాకు బల్క్ ఆర్డర్స్ కూడా వస్తాయి. ఈవెంట్ని బట్టి మేము కస్టమైజ్ చేస్తాం. సో ఇవన్నీ హ్యాండ్మేడ్. సో ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది? ఒక చిన్న ప్రోడక్ట్కి ఒక అబౌట్ 5 minutes పడుతుంది. అదే పెద్ద బ్యాగ్ ఉంటే ఒక 2 hours పడుతుంది. ఓకే. సో ఎన్ని రకాలలో అందుబాటులో ఉన్నాయి ఈ ప్రోడక్ట్స్? అన్ని చిన్న పిల్లలకి పెన్సిల్ పౌచెస్ నుంచి స్లింగ్ బ్యాగ్స్, షాపింగ్ బ్యాగ్స్, లంచ్ బ్యాగ్స్, వెడ్డింగ్ రిటర్న్ గిఫ్ట్స్ వస్తాయి. నా
పేరు శిరీష. మాది ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా చింతలపూడి గ్రామం నుంచి వచ్చాం. మాకు ఈ ట్రైనింగ్ 1 ఇయర్ నుంచి జరుగుతుంది. నేను ఈ 2 మంత్స్ నుంచి నేర్చుకుంటున్నాను. అయితే మేము చేసిన ప్రోడక్ట్స్లో కొన్ని ఇక్కడ హైదరాబాద్లో శిల్పారామంలో ఎగ్జిబిషన్కి వచ్చాను తీసుకొని ఇక్కడ ప్రజెంటేషన్ చేద్దామని. మాకు ఈ ప్రోడక్ట్స్ చేయడానికి ఒక్కో ప్రోడక్ట్ వచ్చి 5 or 6 days పడుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న చేనేత హస్త కళాకారులను ప్రోత్సహిస్తూ వారికి ఒక ప్లాట్ఫామ్ని అందిస్తుంది శిల్పారామం. హైటెక్ సిటీలోని శిల్పారామంలో విభిన్న రకాల ప్రదర్శనలను నిర్వహిస్తూ ఉంటారు. అలాగే ప్రస్తుతం థీమాటిక్ ఎగ్జిబిషన్ నేపథ్య ప్రదర్శన ప్రారంభమైంది. మార్చ్ 6వ తేదీన మొదలైన ఈ ప్రదర్శన మార్చ్ 15వ తారీఖు వరకు కొనసాగుతుంది. ఇక్కడ 50 మంది హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్స్ కళాకారులు తమ ప్రాడక్ట్స్ ని ప్రదర్శిస్తున్నారు. వీరిలో దాదాపు 30 మందికి పైగా మహిళా హస్తకళాకారులే ఉండటం గమనార్హం. చూశారుగా మహిళలు తయారు చేసిన అందమైన హస్తకళాకృతులను. చేతిలో ఏదో మహత్యం ఉన్నట్టే ఆకట్టుకునేలాగా అనేక రకాల హస్తకళాకృతులను తయారు చేస్తున్నారు. ఇటువంటి అరుదైన కళలను ప్రోత్సహించి వీరందరినీ ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ చైతన్యతో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.